మనము ఎక్కువ ఇష్టపడిన వాళ్ళనే ఎందుకు హర్ట్ చేస్తామో మీకు తెలుసా? ఎందుకనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. హాయ్! వెల్కమ్ టు మంచి మాటలు. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తే వాళ్ళకే మన లైఫ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. కానీ చాలాసార్లు వాళ్ళే మనల్ని ఎక్కువ బాధపెడుతూ ఉంటారు. మనం ఇష్టపడిన వాళ్ళతో మన ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వాళ్ళకి మన ఫీలింగ్స్ అర్థం కావు. దీనివల్ల కూడా మనకు తెలియకుండానే హర్ట్ అవుతూ ఉంటాము. ఎవరికైతే ఎక్కువ అటాచ్ అవుతామో వాళ్ళు చిన్న విషయానికి హర్ట్ చేసినా అది పెద్ద తప్పులాగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అది నార్మల్‌గానే ఉంటుంది. మనకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరికైనా ఇచ్చామంటే వాళ్ళకి మన మీద వాల్యూ తగ్గిపోతుంది. ఈజీగా ఒక మాట అనేస్తారు. అప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ హర్ట్ అవుతూ ఉంటాము. మనం ఎవరిని ఎక్కువ ఇష్టపడితే వాళ్ళని బ్లైండ్‌గా నమ్ముతూ ఉంటాము. వాళ్ళు మనల్ని ఎప్పుడు హర్ట్ చేయరు అని అనుకుంటాము. కానీ రియాలిటీలో అలా ఉండదు. వాళ్ళ వల్లే మనం ఎక్కువ నష్టపోతూ హర్ట్ అవుతూ ఉంటాము. మనం చెప్పకుండా వాళ్ళే తెలుసుకుంటారు అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాము. కానీ నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు అనేది నువ్వు చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుంది? అన్నిటికంటే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే మన హ్యాపీనెస్‌ని వేరే వాళ్ళ చేతిలో పెట్టడం. వాళ్ళు బాగుంటే మనం హ్యాపీగా ఉంటాము. వాళ్ళు బాధపడితే మనం కూడా బాధపడుతూ ఉంటాము. అందుకే ఎక్కువగా ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీ హ్యాపీనెస్‌ని ఎవరి హ్యాండ్స్‌లో పెట్టకండి. మీరు ఇలా ఎన్నిసార్లు ఫీల్ అయ్యారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.